హలో అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద మూకులకు ఈరోజు చెప్పినటువంటి గుణపాఠం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా నిలవబోతుంది. ఏ అల్లరి మూకలు తీవ్రవాదులైతే మహిళల ముందు వారి భర్తలను నిరాయుధులైనటువంటి వాళ్ళను పేర్లు అడిగి కాల్చి చంపారో, వాళ్ళ ఐదోతనానికి గుర్తైనటువంటి సింధూరాన్ని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ జీవితాల నుంచి తీశారో, అదే సింధూరం ఆ ఆపరేషన్ పేరు పెట్టి ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ఈ విరోచిత దాడి తీవ్రవాద మూకులను ఏరి పారేసిన తీరు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన. భారతదేశం ఎంత శాంతియుత దేశమో తమ జోలికొస్తే అంతే ఉగ్రరూపంతో ప్రతి జవాబు ఇచ్చేటువంటి దేశమని మన భారత సైన్యం నిరూపించింది. వారికి హ్యాట్స్ ఆఫ్. వారిని నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు భారత్ ఒక మహిళలను ముందు పెట్టి ఏదైతే స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్ని కేవలం శత్రువుని కొట్టడమే కాదు, ఆ కొట్టినటువంటి సందర్భాన్ని ఎంతో చారిత్రాత్మకంగా ఎంతో ఆదర్శవంతంగా తీసుకొచ్చినటువంటి ఇండియన్ ఆర్మీని నిజంగా కూడా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశంలో అయితే దాడి తర్వాత కొంతమంది అల్లరిమూకలు చేసినటువంటి పనికి మాలిన ప్రచారం, హిందూ ముస్లిం ఇతర పేర్లతో దేశంలో విభజనను సృష్టించేటువంటి పనులు జరిగాయో వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టేట్టుగా కొన్ని లక్షల అనుమానాలు, కొన్ని వందల ప్రశ్నలకు ఒకే సమాధానం ఆపరేషన్ సింధూర్. అందులో పాల్గొన్నటువంటి కర్నల్ అయినటువంటి సోఫియా ఖురేషీ కానీ, లేకపోతే తర్వాత అక్కడ ఉన్నటువంటి మరో లెఫ్టినెంట్ కర్నల్ అయినటువంటి నవికా సింగ్ లాంటి ఆర్మీ చీఫ్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా గర్వించదగ్గ